ఆధ్యాత్మిక మిత్రులు అందరికీ అక్షయ తృతీయ పర్వదిన సందర్భముగా స్వామీజీ శుభాభినందనలు. అక్షయ తృతీయ రోజు ఏ కార్యము ప్రారంభించినా అది అక్షయమవుతుందని మహాత్ముల ఉవాచ. శాస్త్రాలు అవే చెప్తున్నాయి. కనుక 19, 20 తారీఖుల్లో 2 రోజులు దైవధ్యానము, మంత్రజపము వీలైనంతగా చేసుకోవాలి. అంతేకాక మనము శరీరం ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, ఇంద్రియముల ద్వారా కానీ తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను, దోషములను క్షమించమని పరమాత్మను వేడుకోవాలి. హిమాలయ మహాత్ములు అందించిన యోగ సాధనల ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతున్న మనమందరం సద్గురువులను, హిమాలయ మహాత్ములను, పరమాత్మను ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగించమని వేడుకుందాం. దేహో దేవాలయ అన్నది వేదోక్తి. దేహము దేవాలయమైతే దేవాలయంలో ఉన్న చైతన్యమే పరమాత్మ. అది మన సాధకులందరికీ పరిచయమే. పరమాత్మను బయట కాదు, నీలోనే వెతుకు అని మహాత్ములు ఇందుకే చెప్పారు. పరమాత్మను తెలుసుకోవాలంటే నిన్ను నీవు తెలుసుకో అని శాస్త్రాలు ఇందుకే చెప్పాయి. మానవ శరీరంలోని ఒక్కో భాగంలో ఒక్కో దేవత ఉండి మనల్ని నడిపిస్తుందని జ్ఞానులు సూచన చేస్తున్నారు. అథర్వణ వేదము మానవ దేహమును రథముగా చెప్పింది. పంచ జ్ఞానేంద్రియములు గుర్రాలు, మనసు ఆ రథమునకు సారథి, బుద్ధి సారథి చేతిలో ఉన్న పగ్గాలు, కర్మేంద్రియములు రథము యొక్క గతిని నిర్దేశించేటటువంటివి. మనం సాధనలో ముందుకు సాగాలంటే మన శరీరాన్ని శాస్త్రము చెప్పిన ఆచరణలో ఉంచుకోవడం తెలియాలి. సాధక మిత్రులారా, అంతర్యాత్రను ఆచరిస్తున్న మనం అక్షయ తృతీయను ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రసాదించే పర్వదినముగా మలుచుకునే ప్రయత్నము చేద్దాము. మన శరీరం గురించి, ఇంద్రియముల గురించి, అంతఃకరణ చతుష్టయం గురించి, పంచ ప్రాణముల గురించి అవగాహన పెంచుకునేలా ధ్యానాన్ని కొనసాగిస్తూ వాటిపై చింతనను పెంచుకునే విధానం ద్వారా మనలో మన శరీరాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే ప్రయత్నం ప్రారంభిద్దాం. అంతేకాకుండా ఇలా చేయడం ద్వారా ఉదాహరణకు మనం కర్మేంద్రియాలను తీసుకుందాం. కర్మేంద్రియాలలో మన వాక్కు సత్యమునే పలకాలి. అంతేకాకుండా అది ధర్మబద్ధంగా ఉండాలి. లేకపోతే ఆ వాక్కు ద్వారా వ్యతిరేక ఫలితాలు వస్తాయి కదా. అదేవిధంగా మన యొక్క హస్తములు చేసే ప్రతి పని కూడా సమాజ హితానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. విష్ణు భగవానుడు నివసించిన మన పాదాలు మంచి వైపే నడవాలి. దేశ సేవ కోసమే వాటిని ఉపయోగించుకోవాలి. ఇక మనలో ఉన్న మలినములను బయటకు పంపే పాయువు. ఎందుకంటే మనం మంచిని ఎలా పెంచుకుంటున్నామో అలాగే మనలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా పూర్తిగా బయటకు నెట్టివేయగలగాలి. కేవలం శరీరంలో మలిన పదార్థాలే కాకుండా వాసనలు, కుసంస్కారాలను కూడా బయటికి నెట్టివేయాలి.
ఇక ఉపస్థు అనేది జననేంద్రియం. ఇది సంతానోత్పత్తికి, సృష్టి క్రమ వికాసానికి ఉపయోగపడేది. దీనిని స్త్రీ పురుషులు మర్యాదపూర్వకంగా వినియోగించుకోగలగాలి. అదేవిధంగా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కనుక అవగాహన చేసుకుంటే హిమాలయ అంతర్యాత్ర ధ్యాన యోగ ప్రక్రియ ఏంటో మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజు దాన్ని ఆచరించడం ద్వారా మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దీనిని మనము మీ అనుభవాలను, మీ యొక్క ఇదిని కూడా పంచుకునే ప్రయత్నం చేస్తే సాధనలో మనం ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక సాధనలో కానీ యోగాభ్యాసము కానీ దేశము, సనాతన ధర్మము, వేద సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే మార్గంలోనే ముందుకు వెళ్ళడం జరగాలి. ఈ రకంగా మన యొక్క ఈ అక్షయ తృతీయను మనం చక్కగా వినియోగించిన వాళ్ళం అవుతాము. హరి ఓం తత్సత్. సర్వం సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.